హల్లెలూయా. మీరు ఈ లేఖన భాగాన్ని చాలాసార్లు చదివేసే ఉంటారమ్మా. చదివారా, చదవలేదా? చాలాసార్లు చదివేసి ఉంటారు, కళ్ళు మూసుకున్నా కూడా. ఎందుకంటే ఈ లేఖనం అసలు ప్రతి నెల వచ్చే ప్రసంగంలో ఈ మాటలు ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటటం, ఫరో తరమటం, ఎర్ర సముద్రాన్ని దాటటం నేనే ఒక 50 సార్లు చదివేసి ఉంటా. ఏది ఏమైనప్పటికీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనం అనుకుంటాం దేవుని ప్రజలమైన మనం సమస్యలు మనం తరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం కదా, ఆ సమస్యల నుంచి దేవుడు తప్పించి ఆయన మహిమ పొందొచ్చు కదా అనుకుంటాం. ఆయన శక్తి కలిగిన దేవుడని, ఆయన దయగలిగిన దేవుడని, కృపాసత్య సంపన్నుడు కదా, ఆయన మీద ఆధారపడి ఉన్నాం. ఆయన తప్ప వేరెవరిని మనం పూజించట్లేదు. మనకు సమస్యలు వస్తే ఆయనకి చెప్తాం. ఏదైనా సమస్య మనం తరుముతూ ఉన్నప్పుడు మనం ఎవరు చెప్తాం? మన దేవునికి చెప్తాం. ఆ సమస్యని ఈజీగా పరిష్కరించగలడు ఆయన. ఎందుకు కొన్నిసార్లు లేట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎంత అడిగినా జవాబు లేట్ వస్తాయి అంటే దాని జవాబు ఇందులో ఉంది, మనం చదివిన భాగాల్లో. ఆయనంట ఇక్కడేమో ఇజ్రాయేల్ ప్రజలు, బాబు నన్ను తరుముతూ ఉన్నారు మీరు, వెనకాలేమో ఫరో తరుముతూ ఉన్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది అంటే ఈయనంటాడు, ఉండరా బాబు ఏం కాదుండు, నువ్వు ప్రార్థన చెయ్యి, నీ చేతిలో ఉన్న కర్రతో నువ్వు ముందుకు వెళ్ళు, ఆగకో, నీ సమస్యల్లో నువ్వు ముందుకు వెళుతూ ఉండు, సముద్రం పర్లేదు ముందుకెళ్ళ. నీదేం పోయింది ప్రభువా, వెనకాల వాడు తరుముతూ ఉన్నాడు, ఎదుర సముద్రం ఉంది, నువ్వు ముందుకెళ్ళు. పైపెచ్చి ఏమంటున్నాడు, వాళ్ళ గుర్రాలను బట్టి, వారిని బట్టి, వారి రథములను బట్టి నేను మహిమ పొందాలనుకున్నా. ఇది ఎక్కడ పోవాలండి బాబు, నువ్వు మమ్మల్ని విడిపించావు, అక్కడి నుంచి మోషేను ఏర్పరుచుకున్నావు, మా బంధకాల నుంచి నువ్వు మమ్మల్ని విడిపించావు. ఒకవేళ నువ్వు మహిమ పొందితే ఎవరి ద్వారా పొందాలి మహిమ? మా విశ్వాసము ద్వారా, మా భక్తిని ద్వారా, వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించడం ద్వారా, మాకున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా నువ్వు మహిమ పొందాలి. అంతేనే కదంటారండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, గుర్రాల ద్వారా, రథముల ద్వారా, ఎవరైతే శత్రువులు ఇవి, ఆయన ద్వారా మహిమ పొందాలి. ఎందుకు మనకు ప్రార్థనలు అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, అడిగినా కానీ దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు అంటే మనల్ని విడిచిపెట్టాడనో, లేకపోతే మనం పదే పదే మనతో అడిగించుకోవాలనో, లేకపోతే అడిగినా కూడా పొందలేని స్థితిలో మనం అవిశ్వాసంలో పడిపోవాలనో ఆయన ఉద్దేశం కాదు. కానీ మన ద్వారా మన శత్రువుని బలహీనపరిచి వాళ్ళ ద్వారా కూడా మన మహింపరాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అంటే మనం రక్షించబడ్డాం, ఓకే, దేవుని అద్భుతాలు చూసాం, ఆశ్చర్యకరమైన కార్యాలు చూసాం మన జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో ఇప్పటివరకు చాలా కార్యాలు చూసాం. మన సంఘాల్లో కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన క్రైస్తవ జీవితాల్లో, మన కుటుంబాల్లో చాలా అద్భుతాలు చూసాం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవా అని పిలిస్తే ఆయన ఎన్నోసార్లు చూపించాడు, ఎన్నోసార్లు కనికరం చూపించాడు, కృప చూపించాడు, కాదంటలేదు. కానీ ఆయన అంటున్నాడు, అరే బాబు నిన్ను తరుముతున్న వాడిని బట్టి కూడా నేను మహిమ పొందాలి, వారు కూడా తెలుసుకోవాలి నన్ను. నిన్నుగా దీవిస్తే, నేను 4 గోడల మధ్య నీకు నొప్పి లేకుండా నేను ఆశీర్వదిస్తే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? నా మహిమ, నా ప్రత్యక్షత, నా ప్రభావము, నా శక్తి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అదే అంటాడు ఈయన. వాళ్ళ గుర్రాలను బట్టి, వాళ్ళ రథములను బట్టి ఐగుప్తీయులందరూ కూడా యెహోవా దేవుడని తెలుసుకోవాలంట. యెహోవా దేవుడు తప్ప వేరెవ్వరూ లేరని వారు తెలుసుకోవాలంట. మేము తెలుసుకున్నాం కదా యా బాబు, తెలుసుకునే మేము ఇక్కడి నుంచి వదిలిచ్చేస్తున్నాం, వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం మాకున్న సమస్య పరిష్కరించేయచ్చుగా, మాకున్న అడ్డంకులను తొలగించేయచ్చుగా, మేము తెలుసుకున్నాంగా, మేము నమ్మే అక్కడి నుంచి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాంగా, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మమ్మల్ని తరుగుతున్నారు, వాళ్ళు మమ్మల్ని తరుముతూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుడు అన్నాడు ముందు అడ్డుగా ఉన్నావు, నువ్వేం భయపడకు, ఏమి బెంగపడకు, ఏం అధైర్యపడకు, నువ్వు నడు, నేను వారిని బట్టి కూడా మీ పక్షమున ఉన్నవాడు నిజదేవుడని వారు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే సరిపోదు నాయన, మీ పక్షమున ఉన్నవాడు నిజదేవుడని వారు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక అద్భుతం జరుగుద్ది. చూడు అంటాడు మోషేతో, నీ కర్ర పట్టుకుని నువ్వు ముందుకెళ్ళు,
నీ కర్రను చూపించి నువ్వు ముందుకెళ్ళు, సముద్రము 2 పాయలుగా చీల్చబడద్ది, నువ్వు ఆరిన నేలను నడువు. మనం కూడా దేవుడు మనకి ఈ సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, నిజానికి దేవుని బిడ్డలకి ఆయన సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు ఈ యుద్ధమని కాదు, కానీ దేవుడు తన నామము ఎరగని ప్రజల మధ్య తన నామాన్ని మహిమపరచుకోవాలని చూస్తూ ఉంటాడు, తన నామాన్ని ఘనపరచుకోవాలని చూస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ చేసేయచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేల్ ప్రజల్ని చేసుకోకూడదా? ఆయనకు సరిపోదా శక్తి? ఒక మాట చెప్పేయచ్చు ఆయన, అయ్యా నా ప్రజలు కళ దర్శనంలో నువ్వు వాళ్ళని విడిచిపెట్టావా నువ్వు బ్రతుకుతావు, లేదంటే చస్తావరా బాబు అనుకో ఫరో దగ్గరికి వెళ్ళి. ఖచ్చితంగా బాబు నా ప్రాణం కన్నా ఎక్కువేం కాదు, ముందు నేను బ్రతుకుంటే ముందు వాళ్ళ పనుల తర్వాత ముందు తీసుకెళ్ళిపో అంటాడు. కానీ దేవుడు ఆ మాట చెప్పలా. ఒక పక్క ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు, ఒక పక్క వీళ్ళని విశ్వాసములో బలపరుస్తున్నాడు. వీళ్ళని బలపరుస్తున్నాడు, అతన్ని కఠినపరుస్తున్నాడు, అతనితో తరిమిస్తున్నాడు, ముందు అడ్డంకులను ఏర్పరుస్తున్నాడు. చూడాలి, ఇది దాగుడు మూతల అట్లాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు విశ్వాసములో తన ప్రజలను బలపరచాలి, అట్ ద సేమ్ టైం తన నామం ఎరగని బిడ్డలకు కూడా తన ప్రజలకు వాళ్ళ దేవుడు అండగా ఉన్నాడు. వాళ్ళ సేవించే దేవుని చూసి వాళ్ళని విడిచిపెట్టాలి, వాళ్ళ వైపు చూడడానికి కూడా భయపడాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఆలోచన ఏంటంటే, వీరు తరుముతున్న శత్రువులు ఎన్నటన్నటికీ కూడా వాళ్ళలో ఉన్న భయాన్ని చంపాలంటే వాళ్ళని సంహరించాలి. ఈ 3 కార్యాలు జరగాలి ఇక్కడ. నా మాటలు అర్థమవుతున్నాయి లేవో మీకు? అమ్మా, 1 వీళ్ళని విశ్వాసంలో బలపరచాలి, 2 వీళ్ళ వెనకున్నది సర్వశక్తి కలిగిన దేవుడని, వీళ్ళని నడిపిస్తున్నది, వీళ్ళని పోషిస్తున్నది సర్వశక్తి కలిగిన దేవుడని తరుముతున్న శత్రువుకి తెలియాలి. 3వది, ఆ శత్రువు ఆయన ప్రజలు చూస్తూ ఉండగా సంహరించబడాలి. ఈ 3 విషయాల కోసం దేవుడు మనకి సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఏ కార్యం జరిగినా ఈ 3 విషయాలు మనం రక్షించబడితే సరిపోదు, మనం సమస్యల నుంచి పరిష్కరించబడితే సరిపోదు. మనం ఎప్పుడు దేవుని దగ్గర మహిమపరుస్తూనే ఉంటాం ప్రార్థనలో, మన దైనందిన జీవితాల్లో. మరి ఆయన నామం ఎరగని ప్రజలు ఆయన ఎలా తెలుసుకుంటారంటే, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మన సమస్యల నుంచి మనని దేవుడు విడిపించే అద్భుత కార్యాన్ని చూసి వాళ్ళు భయపడతారంట. వాళ్ళు భయపడాలంట. వాళ్ళను భయపెట్టడం కోసం, వీళ్ళ పక్షమున ఉన్నవాడు నిజదేవుడని తెలియపరచడం కోసం మనకు సమస్యలు వస్తాయి. దీన్ని బట్టి మనం భయపడాల్సిన పని లేదు. అడ్డంకులు వస్తాయి. ఇజ్రాయేల్ ప్రజలు రాలేదా? అడ్డంకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఎందుకోసం వచ్చిందంటే వాళ్ళలో భయాన్ని కలిగించడం కోసం. నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ రాసింది. ఇక్కడ 18వ వచనం లాస్ట్ వచనాల్లో, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచి, అంటే నేను ఇశ్రాయేలీయుల దేవుణ్ణని వారు తెలుసుకోవాలంటే నీ ముందు అడ్డంకి రావాలి. నువ్వు సాఫీగా వెళ్ళిపోతున్నావు అనుకో, వాళ్ళు తరుముతూ ఉన్నాడు, నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు దొరకకుండా వాడికి పారిపోతావు. దానివల్ల నాకు కలిగేదే ఉంటుంది. ఇప్పుడు నా శక్తి సామర్థ్యాలు ఏం తెలుస్తాయి? నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడుతున్నావు. అతనేమో అతని గుర్రాల మీద ఆధారపడితే నువ్వు నీ కాళ్ళ మీద ఆధారపడుతున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? విడిపించినవాడిని, ఆయన మనసు కఠినపరిచినవాడిని, నిన్ను అక్కడి నుంచి విడిపించినవాడిని. మరి నా పాత్ర ఏముంది ఇక్కడ ఏం లేదుగా. తప్పించుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, తరవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన నామం మహింపరచబడదంటే మన ముందుకు వెళ్ళలేని స్థితి, మన చుట్టూ సమస్యల చేత చిక్కబడిన స్థితి, మనకు దారి కనిపించిన స్థితిలో దేవుడు అంటున్నాడు, అప్పుడు కదా నీకు మార్గాన్ని ఎలా తెరవాలో నేను తెరుస్తా. అప్పుడు కదా నిన్ను ఎవడైతే తరుముతున్నాడో వాడు చూసి, అమ్మో వీళ్ళ దేవుడు మామూలుడు కాదురా బాబు అనే ఆలోచన అప్పుడు కదా వాళ్ళకి కలుగుద్ది. ఈ 2 జరగకపోతే ఆలోచన రాదు వాళ్ళకి. వస్తుంటారా? ఖచ్చితంగా రాదు. అందుకనే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడానికి, ఆయన మహిమను కనపరచడానికి 2 పాయలుగా చీల్చాడు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడన్నా వాళ్ళు ఆగాలి. అమ్మో
ఇది ఎక్కడ కూడా బాబు వీళ్ళు నడిపిస్తున్నది సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసుకున్నారు. కానీ ఇదే ఎర్ర సముద్రంలో వాళ్ళకి చేల్చబడిన పాయలో మనం కూడా తరిగితే ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. మనకి వాళ్ళ టార్గెట్ అది. ఏ ఎర్ర సముద్రం అయితే చేల్చబడిందో ఇజ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదమైంది, ఐగుప్తీయులకి శాపంగా మారింది. శాపంగా మారింది. మనం అనుకుంటాం మన సమస్యలు మనం తరుముతున్నాయి అని. అదే మనని ఆశీర్వాదంగా చేర్చడానికి, మన తరుముతున్న వాడిని శాపంగా మార్చడానికి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనం అలాంటి విశ్వాసం కలిగి మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగాలి. మన భక్తి జీవితాన్ని ముందుకి కొనసాగాలి. దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకి తెలిసిపోయింది ఇజ్రాయేలును నడిపిస్తున్న దేవుడు ఖచ్చితంగా సర్వశక్తి కలిగిన దేవుడని. ఐగుప్తీయులకు ప్రజలకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఫరో దగ్గర నుంచి, తరుముతున్న సైన్యం దగ్గర నుంచి అందరికీ తెలిసిపోయింది, గొప్పవాడని తెలిసిపోయింది. ఇప్పుడు తెలవాల్సింది ఎవరు తెలవాలంట? ఎవరు తెలవాలి? ఇజ్రాయేల్ ప్రజలు. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి పొద్దున పట్టుప్పుడు మనం మధ్యాహ్నం చికెన్ సాంబారు వండుకొని పుష్టిగా భోంచేసాం. మధ్యాహ్నం కూర అయిపోయింది, సరే సాంబార్ చాలా మిగిలింది కదా, నైట్కి సాంబార్ వేసి తినేద్దాంలే అని సరైన వాడైతే తృప్తి పడతాడు. సాంబారేనా అని ఇలా పళ్ళు విసిరేవాళ్ళు అలాంటి ప్రజలు వాళ్ళు. సాంబార్ ఎవడు తింటాడు? కక్కేది మొక్కేది అనే ప్రజలు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ ముందున్న దాన్నే చూశారు, కానీ వెనకున్నది మర్చిపోయారు. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేసినా కూడా, అంటే అసలు వీళ్ళని విడిపించడానికి ఎంత వధ జరిగిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని పంట పొలాలు పాడైపోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇవన్నీ దేవుడు చేస్తున్న కార్యాలని తెలిసి 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 కూడా వాళ్ళు ఎప్పటికప్పుడే మధ్యాహ్నం చికెన్ తిన్నా సాయంత్రానికి గుర్తుండదు. అది మధ్యాహ్నం సాంబార్ వేసి పెట్టావు చెత్తని పళ్ళు విసిరేసేవాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం అలానే ఉండేది. అందుకని దేవుడు వాళ్ళ ముందు చేయాలనుకున్నాడు. వాళ్ళ ముందు ఇంకెన్నటన్నటికీ శత్రువు అనేవాడు వాళ్ళ కళ్ళ ముందు కనపడకూడదు అనుకున్నాడు దేవుడు. అది మోషే ద్వారా మాట్లాడించాడు, దేవుడు నెరవేర్చాడు. అమ్మ చదువుదాం ఒకసారి. 13వ వచనం నాన్న, అదే అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం. మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయబో రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడ్డని, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరని. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఈ మాట ఎందుకు చెప్పాడంటే, నిజానికి అతను తెలుసా ఇది జరుగుద్దని? ఫరో రథాలని, ఫరోని ఎర్ర సముద్రంలో ముంచివేస్తాడని మోషేకి తెలుసంటారా? అమ్మా, నమ్మకం. మనం ఎప్పుడైనా సరే మనం ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ప్రార్థించాలి. ఈ కార్యము జరుగుద్ది, ఈ అడ్డంకి తొలగుద్ది. ఎందుకంటే మనం ప్రార్థించే దేవుడు గొప్పవాడు. మనుషులకు అసాధ్యమే కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఇక్కడ చెప్తున్నాడు ఈయన. మీరు ఎన్నటన్నటికీ చూడరయ్యా, మీరు భయపడమాకండి అంటున్నాడు. ఒక పక్క తనుగుతున్నారు వీళ్ళు, సముద్రంలో నడుస్తున్నారు వీళ్ళు, వాళ్ళు కూడా సముద్రంలో రథాలు వేసుకొస్తున్నారు ఒక పక్కన. ఈయన అంటాడు, ఏమంటాడు? మీరు ఎట్లా ఉంటారో బాబు, భయపడుకోకుండా. ఎలాగన్నా అసలు ఎవరన్నా ఉండగలరా ఒక పక్క? ఇప్పుడు తరుముతో ఉన్నాడు రథాలతో, కత్తులతో, నువ్వు భయపడమాకంటున్నాడు ఈయన. అంటే దేవుడు ఏమని చెప్పాడు ఈయనకేమన్నా భయపడొద్దని? ఇజ్రాయేల్ ప్రజలను నేను సముద్రంలో ముంచివేస్తాడేమన్నా చెప్పాడు ఆయనకి? చెప్పలా. ఆయన విశ్వాసము. వీళ్ళు మాత్రం ఆ దగ్గరికి వెళ్ళగలిగారు. ఆయన విశ్వాసం ఏం చేసిందంటే, ఆ రథాలను, ఆ ఫరో సైన్యాన్ని, తరమబడుతున్న శత్రువుని వాళ్ళ కళ్ళ ముందు, అంటే వీళ్ళకి భయాన్ని పోగొట్టడానికి, తరమబడుతున్న శత్రువుని చూసి వీళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, దేవుని యొక్క శక్తిని కనపరచడానికి వాళ్ళు చూస్తూ ఉండగానే సముద్రంలో ముంచి వేశాడంటండి. మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకనే మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా మన ప్రార్థనకి జవాబులు తక్కువ వస్తున్నాయి, లేటుగా వస్తుంది, సమాధానం రావట్లేదు, జవాబు రావట్లేదు అంటే మనం బలహీనపడాల్సిన పని లేదు. ఎక్కడ కార్యం జరుగుతుందంట? మనను బలహీనపరిచే వాడి మీద కార్యం జరుపుతాడు దేవుడు.
మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని ఎవడైతే మనల్ని బలహీనపరుస్తున్నాడో వాడిని దర్శించి వాడిని భయపెట్టిస్తాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం కనపరచవలసింది ఏంటంటే విశ్వాసాన్ని కనపరచాలంతే. మోషే విశ్వాసాన్ని కనపరిచాడు. అతను అనుకున్నట్టుగానే ఆ శత్రువుని ఆ సముద్రములో ముంచివేశాడు, రథాలతో సహా ముంచివేశాడంట. ఎందుకంటే అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం కాబట్టి. ఇంకొకటి, రెండవదిగా ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకనో దేవుడు ఇలా కూడా చేస్తాడా అంటే, ఇలా కూడా చేస్తాడా అంటే ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఎలా ఎందుకు చేశాడంటే వెనకున్న వాటిని మర్చిపోయారు కాబట్టి. ఎటు మర్చిపోయారు? వెనక జరిగిన అద్భుతాలను మర్చిపోయారు. మనం ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేదో అంటారు చూసారా, గతాన్ని మర్చిపోయేవాడికి భవిష్యత్తు ఉండదని. గతాన్ని మనం మర్చిపోయామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేము. మనం ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చామో, మనం ఈరోజు నిలవబెట్టిన స్థితి దేవుడు ఏంటో, ఇన్ని చేస్తున్న దేవుడు ఇది కూడా ఖచ్చితంగా చేస్తాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మాత్రమే మనం కార్యాలు చూడగలం. ఇజ్రాయేల్ ప్రజలు చూశారు, అది మోషే చూశాడు. అలా చూసిన వ్యక్తుల్లో ఇంకొక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన చాలా రోషం కలిగిన వాడు, ఒక విధంగా చెప్పాలంటే. ఆ దైవ సేవకుడు ఏలియా. అంటే అతను ఎప్పుడు కూడా వెనుకున్న దాన్ని మర్చిపోలా, ముందున్న దాన్ని మర్చిపోలా. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. చాలామంది అనుకుంటారు ఏలియా భయపడ్డాడు, యెజ్బేలుకి భయపడ్డాడు, అహాబుకి భయపడ్డాడు. ఇన్ని చేసిన ఏలియా ఎందుకు వీళ్ళకి భయపడ్డాడు అనుకుంటారు. ఒకసారి చూద్దామా ఆ మాటలు? ఒకసారి చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42, 43 వచ్చిన ఒకసారి చదువునానా? కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖమును మోకాళ్ళ మధ్య ఉంచుకునెను. తరువాత అతడు తన దాసుని పిలిచి చూడమనగా వాడు మరకెక్కి పార చూసి ఏమీ కనపడలేదనగా. హల్లెలూయా. ఇక్కడ మనం ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుంటే నేల మీద పడి తన ముఖమును 2 కాళ్ళ మధ్యన పెట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. మీరు చెప్పండి, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు చెప్తారా? ఏ ప్రార్థన చేస్తుంటాడు? తర్వాత వర్షం జరుగుతుంది, అంతకన్నా ముందు. ఇప్పుడు ఈ వర్షం వచ్చినా ఏలియాకి పెద్ద ఒరిగేదేమి లేదు. వర్షం వచ్చినా ఏలియాకి పెద్దగా ఒరిగేదేమి లేదు. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నేను వర్షం కురిపిస్తానా వెళ్ళి ప్రవచించి అన్నాడు. దేవుని వాగ్దానాన్ని పట్టుకుని వచ్చాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? ప్రమాదకరమైన పరిస్థితికి వచ్చాడు. అప్పటికే అహాబు తరుముతూ ఉన్నాడు. ఏలియా ఎక్కడైనా కనపడితే ఆయన మాట ఏం పోయింది, ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదని ప్రవచించి వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ వస్తున్నాం, తిండికి నీళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం, మాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. వర్షాలు లేకపోతే ఏమంటేమా కరువులే. హైదరాబాద్కి మనకి 1 సంవత్సరం వర్షం పడలేదనుకో, ఇక్కడ హైదరాబాద్ని ఒక 50 కాదు 70% ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అందరం. బతకడం చాలా కష్టంగా ఉంటుంది నీళ్ళు లేకపోతే. వర్షాలు లేకపోతే నీళ్ళు రావు, నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతాం మనం? తాగటానికి నీళ్ళు ఉండవు, దేనికి నీళ్ళు ఉండవు. అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం పట్టలేదని ప్రవచించాడు. ఇతని మాట వల్లనే ఇక్కడ వర్షం పట్ల. ఒకవేళ అతను కానీ కనపడితే అతను మాత్రం బతకనిచ్చేది లేదు, బతకనిచ్చేది లేదని చెప్పేసి చాలామంది ప్రవక్తలను యెజ్బేలు చంపించింది. అలాంటి పరిస్థితికి వచ్చాడు. ఎక్కడికి? అలాంటి ఏరియాకి. అసలు యెహోవా ప్రవక్తలను చంపేసే ప్లేస్కి వచ్చి ఆయన అంటున్నాడు, ఎంతకాలం అయ్యా మీరు నన్ను చంపుతారు, నేను పరిగెడతా, ఓ దారికి వచ్చేద్దాం, ఓ పని చేద్దాం. మీరు అంటున్నారు
మీకు మీరు దేవతలు ఉన్నారు, నాకు నా దేవుడు ఉన్నాడు. అసలు ఎవరు నిజమైన దేవుడో ఈరోజు తెలవాల్సిందే. మీ బయలు ప్రవక్తలందరినీ పిలవండి అన్నాడు. 400 మంది ప్రవక్తలు, 450 మందికి దగ్గర 850 మంది ప్రవక్తలు అక్కడికి వచ్చారు. వారే కాకుండా ఆ దేశ ప్రజలు కూడా వచ్చారు, అవెంతేదో చూద్దామని, నిజదేవుడు ఎవరో తెలుసుకుందామని. వీళ్ళు 3.5 సంవత్సరాల నుంచి వర్షం ఆగిపోయింది, కరువు కాటకాల్లో ఉన్నాం, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేవు, పశువులు ఇబ్బంది పడుతున్నాయి, సమస్యల్లో ఉన్నాం. వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి బొమ్మను చూపించి వీరే దేవుడు అని మొక్కమంటున్నారు. దీన్ని మొక్కిన వల్ల మాకేం ప్రయోజనాలు లేవు. ఏలియా వచ్చాడు, ప్రవచించిన వాడు వచ్చాడు, ఈయన ఎవరో ఇంకొక దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అసలు తెలుసుకుందాం, అసలు ఎవరు దేవుడు ఉన్నాడో తెలుసుకుందామని 2 ఎద్దులను తీసుకోమన్నాడు. అది మీ అందరూ తెలుసు, అది నేను చెప్పట్లేదు, అది స్కిప్ చేస్తున్నానమ్మా, అది మీ అందరూ తెలుసు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి మీరు అమ్మా? ప్రాణం తీసుకోమంటాం కాదురా. ఒకవేళ వాళ్ళు ప్రార్థించారు, శరీరాలు కోసుకున్నారు, ఏ ఒక్కటి జరగల, ఆకాశం నుంచి అగ్ని రాలా, దహన బలి పశువుని దహించవేలా. కానీ ఏలియా ఒకే ఒక ప్రార్థన చేశాడు. చూద్దామా, మార్చుద్దామా, ఆ మార్చుద్దామా? 18వ అధ్యాయము 36వ వచనం, మొదటి రాజుల గ్రంథము రెండవ వచనం నుంచి నాన్న. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితవనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి ఈ జనులు నీకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎవరికి తెలియాలంట? వారికి తెలియాలంట. దేవుని మనస్సు ఎరిగిన వాడు. మన సమస్యలు వచ్చినప్పుడు దేవుని శక్తిని కనుగొన్న మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అయ్యా నేను నిజంగా నీ బిడ్డనైతే, ఏ సమస్య నన్ను తరుముతూ ఉందో, ఏ పరిస్థితులు నాకు అననుకూలంగా ఉన్నాయో, ఏ పరిస్థితులు నన్ను ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాయో, ఆ సమస్యను క్రియేట్ చేసిన వాడికి, ఆ సమస్యను సృష్టించిన వాడికి తెలియాలి నేను నీ బిడ్డనని. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని, నీ బిడ్డను నేనని, నీ దాసురాలను నేనని, నీ దాసులను నేనని వారికి తెలియాలి. ఇది మన ప్రార్థన. రోషం కలిగిన ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అలవాటు చేయాలి మనం. అంటే దాసుడు అంటే మనం అనుకుంటారు సహజంగా, వాక్యం బోధించేవాళ్ళు దాసుడు అంటారు. అవునా అనే కదా. నేనేమంటాను తెలుసా? యజమానుడు మాట వినే ప్రతివాడు దాసుడే. నువ్వు వాక్యమును విని వాక్యానుసారంగా జీవిస్తున్నావైతే నువ్వు ఒక దాసురాలవి. వాక్యమును విని వాక్యానుసారంగా జీవిస్తున్న మనిషివైతే నువ్వు ఒక దాసుడు, అంతే. దానికి తెలబట్టలం అసలు. దాస్తుడు దాస్తురాలని చెప్పుకోవడానికి, పిలిపించుకోవడానికి. ఆయన మాట వినేవాళ్ళమైతే, ఇప్పుడు మన పనివాళ్ళు, మనం చెప్పిన మాట వినేవాళ్ళం మన పనివాళ్ళు అంటాం, అంతేనా? మనం ఇటు వెళ్ళరా బాబు అంటే అటు వెళ్ళే వాళ్ళని ఏమంటాం? వాళ్ళు దాసులే కాదు. ఖచ్చితంగా మనమందరము దేవుని దాసులుగా, దేవుని దాసురాలుగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈయన చేసే ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా వీరు తెలుసుకోవాలి నువ్వు దేవుడు అని. ఎవరు తెలుసుకోవాలంట? ఈ 850 మంది ప్రవక్తలు తెలుసుకోవాలి, ఇక్కడున్న ప్రజలు తెలుసుకోవాలి. నేను నిజంగా నీ దాసుడినైతే, నిజంగా నీ సేవకుడినైతే. అక్కడ ఏంటంట, చుట్టూ కందకం తీశారు, తొట్టుల నిండా నీళ్లు పోశారు, కట్టెలు పేర్చారు, కట్టెల మీద పెట్టారు పశువుని ముక్కలుగా చేసి. అప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగివచ్చి బుగ్గి చేసిందంట, మొత్తం మసిచేసింది. అక్కడున్న నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఎందుకు ఇది ఎంతసేపు జరిగింది? ఈ ప్రార్థన ముగించేలోపు జరిగిపోయింది. వాళ్ళు పొద్దునుంచి మొక్కుతున్నారు, ఒళ్ళు కోసుకుంటున్నారు, అరుస్తున్నారు, బట్టలు చింపుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ మాట వినపడుద్దామా? అక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటారు కదా. 39వ వచనం చదవండి. 39వ వచనం. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. హల్లెలూయా. ఇది
మనకు సమస్యలు ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే, దేవుడు ఖచ్చితంగా మన రక్షించుకున్నాడు, మన విశ్వాసంలో కొనసాగిస్తున్నాడు. మనకున్న సమస్యలను బట్టి ఆయన నామం ఎరగని ప్రజల దగ్గర మహిమ పొందాలి. ఆయన నామం ఎరగని ప్రజలు ఆయనను శక్తిని తెలుసుకోవాలి. ఇక్కడ ఎంతమంది తెరిచాడ? 400 మంది అడ్డం తిరిగేశారు. యెహోవాయే దేవుడు అడ్డం తిరిగితే ఈ 400 మందిని పట్టుకుని అటువైపున 450 మంది ప్రవక్తలను చంపించాడు. అక్కడికి వెళ్ళి కృతజ్ఞతగా, అయ్యా నువ్వు ఒకవేళ నువ్వు కానీ ఆ అద్భుతము జరిగించినట్లయితే 850 మంది, నేను ఒక్కనే నీ వైపు నిలబడింది, నేను ఒక్కనే, నాకు వ్యతిరేకంగా 850 మంది ఉన్నారు. నువ్వు ఒకవేళ ఆ అద్భుతం కానీ జరిగించినట్లయితే నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎద్దుని పీసులుగా చేయటం కాదు, నన్ను చేసేవాళ్ళయ్యా పీసులుగా, నువ్వు గొప్ప దేవుడు నాయనా అని ఆయన ముఖమును మోకాళ్ళ మీద పెట్టి కృతజ్ఞతలు చెల్లించుంటాడు నేను అనుకోవటం. ఎప్పుడైతే మన జీవితాల్లో జరిగిన వాటిని గురించి మనం కృతజ్ఞతలు చెల్లిస్తామో ముందున్న కార్యాలు సరళం చేయబడతాయి, ముందున్న పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి, ముందుకున్న అడ్డంకులు తొలగించబడతాయి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆయన చేసిన ప్రార్థన ఖచ్చితంగా అదే నేను అనుకుంటా. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల్లాగా అయిపోయింది గతం ఇప్పుడేంటి చెప్పు, పొద్దున ఇడ్లీ దోశ పూరి పెట్టావా, ఇప్పుడేంటి చెప్పు ఎప్పటికప్పుడే. విశ్వాస జీవితంలో అలా ఉండకూడదు. ఒకవేళ లేట్ అవుతుంది, ఒకవేళ మన ప్రార్థనకు లేట్ అవుతుంది, మన సమస్యలు ప్రార్థించిన కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి అంటే నిజానికి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఈయన కరువు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు కెరీతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళిపో, అక్కడ నేను పోషిస్తాను, వాగులో నీళ్లు ఉండే కాకులకి ఆజ్ఞాపిస్తాను అంటే పొద్దున ఒక రొట్టె, మాంసం మొక్క, నాన్ వెజ్, రోజు నాన్ వెజే. ఆ కెరీతు వాగు దగ్గర నుంచి ఎక్కడికి రమ్మంటాడు? మళ్ళీ ప్రమాదకరమైన మధ్యలోకి, సమస్యలోకి. అంటే మనం గమనించాలి. మనం అనుకుంటూ ఉంటాం ప్రార్థించిన కొందుకు కొన్నిసార్లు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఆయన రక్షణ కార్యం ఏదో జరగబోతుంది. మన విశ్వాసంలో మనం బలపరచాల్సింది ఏంటంటే, ఆయన రక్షణ కార్యం ఏదో మన ఎడల ఉంది, ఏదో జరగబోతుంది. మన తరుముతున్న శత్రువుల మధ్య ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహోన్నతను, ప్రత్యక్షతను దేవుడు కనపరచాలని ఆశపడుతున్నాడు అనే విశ్వాసము దేవుడు మనకని, మన కుటుంబాలకి, మన సంఘాలకి అటు విశ్వాసము కలగజేయునుగాక. ఆమేన్.